హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే నోటితోనే నస్తి స్వాతంత్రం అర్హతి అని కూడా అంటారు. దీన్నే బీజేపీ మరింతగా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టే ఒక పక్క బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూనే మరో పక్క ఆమెను తిరిగి 4 గోడలకు పరిమితం చేసే వ్యాఖ్యలు చేస్తోంది. ముఖ్యంగా కాషాయ జెండా రాజ్యమేలుతున్న రాష్ట్రాల్లో ఈ ప్రయత్నం యథేచ్ఛగా సాగుతోంది. అందున మన ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా ముందుగానే ఉంటుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, అలా కాదని బయటకెళ్తే లైంగిక దాడులు జరగొచ్చు అనే పోస్టర్లు వెలిశాయి. పైన చెప్పిన పోస్టర్లను అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పాన్సర్ చేశారు. అంటే మహిళలు బయటకు వస్తే మేము కాపాడలేమని చెప్పేసి పోలీసులే చేతులు ఎత్తేసినట్టే అర్థం చేసుకోవాలి కదా. సో కాపాడాల్సిన వాళ్ళే ఇలా వ్యవహరించడం తీవ్రమైన విషయం. స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరిచే ఈ పోస్టర్లను మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. ఇట్లాంటి పోస్టర్లకు అనుమతి ఎట్లా ఇస్తారంటూ అధికారులను నిలదీశాయి కూడా. తమ తప్పును తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ పోస్టర్లను తొలగించేశారు. అయితే తమకు తెలియకుండా ఈ పోస్టర్లు అంటించారంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. మహిళల పట్ల ఇలాంటి ఆలోచన ధోరణి మన దేశంలో అయితే కొత్త కాదు. నిర్భయ ఘటనలో ఇది మనకు మరింతగా స్పష్టం అనిపిస్తూ ఉంది. అంటే మహిళలపై లైంగిక దాడులు జరిగిన ప్రతిసారి వారి వస్త్రధారణను వేలెత్తి చూపిస్తారు. ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకుంది అంటూ ప్రశ్నిస్తారు. ఇవి సాధారణ ప్రజల నుండే కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నోటి నుండి కూడా వస్తూనే ఉన్నాయి, మనం విన్నాం. నాయకుల ఆలోచన ధోరణే ఇలా ఉంటే ఇక సామాన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది చెప్పండి. అందరూ కలిసి మీ సమస్యలకు మీరే బాధ్యులు అంటూ మహిళలను ఆత్మన్యూన్యత భావనలోకి నెట్టేస్తున్నారు. ఒక పక్క మన ప్రధాని ఎక్కడికి వెళ్ళినా బేటీ బచావ్ అనేటటువంటి నినాదాన్ని భుజాన మోసుకుని వెళ్తున్నారు. మహిళల గురించి, అభ్యున్నతి గురించి, రక్షణ గురించి చెవులు చిల్లులు పడేలాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడే నాయకుల నోటికి తాళాలు వేసేందుకు మాత్రం సిద్ధపడట్లేదు. దీనికి కారణం మహిళలంటే 4 గోడలకే పరిమితం కావాలి, భర్తను సుఖపెట్టడమే ఆమె పని, పిల్లల్ని కనే యంత్రంగా మాత్రమే ఆమె ఉండాలి అని చెబుతున్న మనుధర్మాన్ని వీళ్ళంతా నెత్తిన మోయటమే. ఇట్లాంటి మనుధర్మాన్ని, సనాతన ధర్మాన్ని యావత్ దేశం మొత్తం పాటించాలని ప్రచారం చేస్తోంది బీజేపీ. కాబట్టే మహిళల స్వేచ్ఛను వీళ్ళు భరించలేరు. చదువులు, ఉద్యోగాలంటూ అమ్మాయిలు బయటకు వస్తే ఒప్పుకోలేరు, ప్రశ్నిస్తే అసలే తట్టుకోలేరు. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే సుతారక్షతి వార్ధక్యే అంటే స్త్రీలు బాల్యంలో తండ్రి రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో ఉండాలి అనే సూక్తిని తూచా తప్పక పాటించే ఈ మనుధైర్యం, ఈ మను సైన్యం నీడన మహిళలను కించపరిచే ఇలాంటి పోస్టర్లను తప్ప వేరే ఏం ఆశిస్తాం? ఇలాంటి భావజాలాన్ని పెంచి పోషించే పాలకులు ఉన్నంతకాలం స్త్రీలకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుందనుకోలేం. మోడీ పైకి చెప్పే నినాదాలు నేడు అపహాస్యంగా మారిపోయినాయి. దేశంలో రోజుకు 86 లైంగిక దాడులు నమోదవుతున్నాయని చెప్పి అధికారిక లెక్కలే ఉన్నాయి. ఇవి ప్రధానంగా బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలోనే ఎక్కువ జరుగుతున్నాయి. దేశంలో ప్రతి ఏడాది వందల మంది మహిళలు, బాలికలు వ్యభిచార గృహాలకు నెట్టేయబడుతున్నారు. ప్రతి ఏటా 30,000 మంది బాలికలు అక్రమ రవాణా ఊబిలో చిక్కుకుపోతున్నారు. భ్రూణ హత్యలు, యాసిడ్ దాడులు, బాల్య వివాహాలు, లైంగిక దాడులు, హత్యలతో మహిళల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ లెక్కలే చెబుతున్న మాటలు. ఇట్లాంటి సమస్యల సుడిగుండం నుండి బయటపడినప్పుడు మాత్రమే స్త్రీ జాతే విముక్తి సాధిస్తుంది. అన్ని రంగాల్లో స్త్రీలు అభివృద్ధి సాధించిన నాడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలా నడవాలంటే సమాజంలో మార్పు అవసరం. ముఖ్యంగా దేశాన్ని పాలిస్తున్న పాలకుల ఆలోచన విధానంలో, వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఇంటికి వెలుగు ఇల్లాలు అని మాత్రమే కాదు, సమాజానికి వెలుగు స్త్రీ జాతి అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏదేమైనా మనుధర్మం మొదలు నేటి వరకు వెంటాడుతున్న ఆంక్షల అడ్డుగోడలను బద్దలు కొడుతూ తన అస్తిత్వం కోసం స్త్రీ చేస్తున్న పోరాటం గొప్పది. దీన్ని ప్రజలు, మరీ ముఖ్యంగా పాలకులు గుర్తించాలి. ఇప్పటికైనా ఆమెను వెనక్కు నెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి.